ఈ ఐతారమే గోల్కొండ బోనాలు. ఇక పట్నంలా ధూమ్ ధామ్ ఉంటదబ్బా. రేపటికెళ్ళి ఏడెట్లా నడుస్తుంది మొత్తం చూపిస్తాం. ఇయాల్టి వార్తలకు పోయే ముంగట హెడ్లైన్స్. ఇద్దరు ముఖ్యమంత్రుల మీటింగ్, విభజన సమస్యలపై కమిటీలు. ఇంకో బీఆర్ఎస్ ఎమ్మెల్యే జంపు, ఇంకింత మంది పోతారట రేపు. రచ్చల నడుమ జిహెచ్ఎంసీ మీటింగ్, బీజేపీ ఎంఐఎం కార్పొరేటర్ల ఫైటింగ్. రేపే గోల్కొండల తొలి బోనం, పట్నంలా నెల రోజుల సంబురం. ఖతర్నాకుంది కల్కి సెట్. ఇది ఇప్పుడు మీరు చూసి ఉంటారు సినిమాలో బార్ కౌంటర్ అని చెప్పేసి, ప్రభాస్ గారు ప్లస్ దుల్కర్ సల్మాన్ వాళ్ళు కూర్చుని ఉంటారు. ప్లస్ ఇదేమో చక్రాది, మన లాస్ట్ ప్రభాస్ గారు కింద పడితే ఇట్లా పట్టుకుంటాడు. అన్నదమ్ములు ఏర్పడ్డరు, ఎవల సంసారం అల్లది. కానీ కొంత ఆస్తి పొత్తులనే ఉన్నది. మరి అట్లా ఎన్నేండ్లు పెడతారు? ఎన్నడో ఒకనాడు ఊకొని మాట్లాడుకోవాలి కదా. పెద్ద మనుషుల కాడికి పోయి పంచాయతీ పెట్టుడు కంటే అన్నింటికి తమ్ముడో తమ్ముడింటికి అన్న వచ్చి ఊకుంటే మంచిది కదా. అంత నాకు గింత నీకని నిమ్మలంగా చూసుకుంటే చూసిన వాళ్ళకి సుతం ముద్దుగా అనిపిస్తుంది. ఇప్పుడు గీ ముచ్చట దేనికి చెప్తున్నామంటే, తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలు ఏర్పడి 10 ఏళ్లు దాటినా పెండింగ్లున్నాయి చూసుకుంటానికి ఇద్దరు ముఖ్యమంత్రులు మీటింగ్ పెట్టినందుకు. అరుచుకుందాం పాండ్రి. మరి ఎట్లా నడిచింది, ఎవలేమన్నది, చలో ప్రజాభవన్. ప్రజాభవన్ ఆకిట్ల కారు దిగంగానే ఆంధ్ర సీఎం సార్ ను గిట్ల ఎదుర్కొన్నాడు మన సీఎం సారు. పొగలకోలు పూల గుత్తులు ఇచ్చుకున్నాక మన మంత్రులు కూడా ఇచ్చిర్రు మునం పెట్టి. చిన్నగా అందరు లోపలికి నడిచినారు. ఈ గీడ మీటింగ్ సన్మానం చేసినాక మన కాలేజీ రాసిన నా గొడవ పుస్తకం ఇచ్చిండు రేవంత్ రెడ్డి సారు. నడిమిట్ల ఇద్దరు సీఎంలు రేవంత్ రెడ్డి సారు, చంద్రబాబు సారు. ఇట్రోకు మన మంత్రులు బట్టి సారు, శ్రీధర్ బాబు సారు, పొన్నం ప్రభాకర్ సారు ముఖ్యమైన ఆఫీసర్లు. అట్రోకు ఆంధ్ర మంత్రులు సత్యప్రసాద్ సారు, జనార్దన్ రెడ్డి సారు, కందుల దుర్గేష్ సారు ముఖ్యమైన ఆఫీసర్లు. ఎవల రాష్ట్రానికి సంబంధించి వాళ్ళు ముందే మీటింగ్లు పెట్టుకుని వచ్చారు కాబట్టి సీదా మ్యాటర్లకు పోయినరట. విభజన సమస్యల మీద 1:40 నిమిషాలు చర్చలు నడిచినాయి. 10 ఏళ్లైనా పెండింగ్లు ఉన్న అన్నిటి మీద మాట్లాడిరట. మంత్రులతో ఒక కమిటీ, ఆఫీసర్లతో ఒక కమిటీ వేయాలని డిసైడ్ చేసిన ఈ రెండు రాష్ట్రాల సర్కార్లు. రాష్ట్ర స్థాయి మంత్రుల కమిటీలో పరిష్కారం అయ్యేటువంటి అంశాలని ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి స్థాయిలో అంగీకరించడం, ఒకవేళ అక్కడ కూడా పరిష్కారం కానటువంటి మార్గాలు ఏమైనా ఉంటే, ఆ అంశాలు ఉంటే మళ్ళీ రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రుల స్థాయిలో సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని పరిష్కార మార్గం కనుగొనడం కోసం ప్రయత్నం చేయాలని. మా దగ్గర కూడా స్కూల్ బ్యాగుల్లో, అంటే 8th క్లాస్ చదువుకునే స్కూల్ బ్యాగుల్లో కూడా మనకి గంజాయి దొరికే పరిస్థితి మాకు అక్కడ రాష్ట్రంలో ఉంది. కాబట్టి అక్కడ ఉత్పత్తి అయ్యి ఇక్కడికి ఎక్కువగా వస్తుందని చెప్పేసి ఇక్కడ ముఖ్యమంత్రి గారు చాలా కన్సర్న్ గా ఉన్నారు. కాబట్టి ఒక జాయింట్ ఇద్దరు అధికారులు, అడిషనల్ డీజీపీ స్థాయి అధికారులను వేయటం, డ్రగ్స్ ని పూర్తిగా అరికట్టి తెలుగు జాతిని కాపాడాలనే లక్ష్యంతో అది కూడా చేయటం జరిగింది. దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాస్ రెడ్డి, సంజయ్ కుమార్, కాలే యాదయ్య 6 ఎమ్మెల్యేలు. దండే విఠల్, భానుప్రసాద్, ప్రభాకర్, దయానంద్, ఎగ్గే మల్లేశం, బస్వరాజు సారయ్య 6 ఎమ్మెల్సీలు. ఆటో సిక్సరు, ఇటో సిక్సరు. కానీ ఈడికి ఆగేటట్టు లేరబ్బా. మునుం పెట్టి కార్లకెళ్ళి దిగుడే దిగుడు, కాంగ్రెస్ లో కలుసుడే కలుసుడు. ఇవాళ గీ ఎమ్మెల్యే గారంతూ ప్రచారం అయినట్టే పార్టీ మారిండు గద్వాల ఎమ్మెల్యే. బీఆర్ఎస్ టికెట్ మీద గెలిచిన బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సారు ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి సార్ ఇంటికి పోతే కండువా కప్పి పార్టీలకు తీసుకున్నాడు. వద్దన్న లోకల్ లీడర్ ముద్రకిస్తే సరే అన్నారట. జంపైన ఎమ్మెల్యేల కృష్ణమోహన్ రెడ్డి సార్ నెంబర్ 7. ఎంపీ ఎలక్షన్ల ముంగట 3, ఫలితాలు చూసి 4 కారు దిగేండ్రు. మొన్ననే 6 ఎమ్మెల్సీలు చేరికైరి పెద్దలు కేకేసార్ కండువా కప్పుకొని ఎంపీ పదవికి రాజీనామా కూడా చేసే. ఎన్నో పదవులు చేసిన సీనియర్ లీడర్ కాబట్టి సర్కార్ సలహాదారు పదవి ఇచ్చిండ్రు ఇయాలనే. ఎటు చూడండి, మంత్రి శ్రీధర్ బాబు సార్ ను 6 ఎమ్మెల్యేలు కలిసిరు మా నియోజకవర్గాలను డెవలప్ చేసుకుంటాము పైసలు కావాలని. సుధీర్ రెడ్డి, లక్ష్మారెడ్డి, రాజశేఖర్ రెడ్డి, వివేకానంద, కృష్ణారావు, అరకపూడి గాంధీ సాలరు అందరు కూడా హైదరాబాద్ వాళ్ళే. అయితే వీళ్ళంతా రేపు కాంగ్రెస్ లో చేరికైతారనే ప్రచారం అయితే నడుస్తుంది. చెల్ మా గుర్తు మీద గెలిచిన వాళ్ళని మీరెట్లా తీసుకుంటారని గులాబీ పార్టీ వాళ్ళు గుస్సా అవుతున్నారు.
ఆనాడు బీఆర్ఎస్ పార్టీ చేసింది చట్టబద్ధంగా చేసింది. ఓ దిక్కు ఎమ్మెల్యేలంతా జంప్ అవుతుంటే బాపేమో బైకాడ జాతర నడిపిస్తున్నాడు. పవర్ కోసం మాత్రపడద్దు, పబ్లిక్ అంతా మనతోటే ఉన్నారు, మళ్ళా మనమే పవర్లోకి వస్తాము, నా ఓటమి దేశానికే నష్టము. పోయినోళ్ళంతా దేవులాడుకుంటా మళ్ళొస్తారు, మా పార్టీ గెలిచినందుకు మహారాష్ట్ర రైతులు కూడా మస్తు బాధపడుతున్నారు అని సందేశాలు పంపిస్తున్నాడు రోజుకొకటి. స్పీకర్ సార్ కు కంప్లైంట్ చేస్తున్నారు, హైకోర్టులో కేసు వేసిండ్రు. అది అట్లా నడుస్తుండగానే ఇంకింత మంది పోవట్టారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ కు 39 మంది ఎమ్మెల్యేలు ఉంటే మొన్న కంటోన్మెంట్ లో ఓడింది కాబట్టి ఒకటి పోయినట్టే. ఇక పార్టీ మారిన వాళ్ళు 7 అంటే 31 మందే ఉన్నట్టు ఇప్పటికైతే. చూడాలి మరి ఇక కేసీఆర్ సార్ అసెంబ్లీకి వచ్చే టయానికి ఎందరు మిగులుతారో. హైదరాబాద్ లా రాత్రి ఓ డల్లాన పడ్డదబ్బా. దానికి రోడ్ల మీద నీళ్లు, మొత్తం ట్రాఫిక్ జామ్. రేపు గట్టానలు పడ్డాయనుకో, ఆయంత నాలాలు వంగితే ఏంది పరిస్థితి? ఈ చెత్తారం చేపట్టి దోమలు గిట్ల మెట్టబెట్టనంటే అడ్డమైన రోగాలు మోపైతాయి. పతేడి ఇదే కథ. గిసొంటి అన్ని మాట్లాడాల్సింది జిహెచ్ఎంసీ మీటింగ్లా. మేయరు, కమిషనరు, ఆఫీసర్లు అంతా వస్తారు కాబట్టి ఏదున్నా అడగొచ్చు, జప్పున పనులు చేపియొచ్చు. గంత ముఖ్యమైన మీటింగ్ పెడితే మరేమైందో చూడుర్రి. అటు కారు కార్పొరేటర్లు, ఇటు కాంగ్రెస్ కార్పొరేటర్లు. ఇంతకు లొల్లేందంటే మేయర్ మేడము, చిన్న మేయర్ మేడము పార్టీలు మారిండ్రు కాబట్టి రాజీనామా అయ్యాలనేది బీఆర్ఎస్ పార్టీ డిమాండ్. టైం వచ్చినప్పుడు ఐశ్వాస తీర్మానం పెట్టుర్రి, అంతేగాని గిప్పుడు లొల్లేందని విజయలక్ష్మి మేడము చాలాసేపే నడిచింది కిసరబసరా. కాంగ్రెస్ కి 2 కార్పొరేటర్ గెలిస్తే ఇప్పుడు 17 మంది అయినరు. మరి టీడీపీ నుంచి డైరెక్ట్ బీఆర్ఎస్ స్టార్ట్ చేసింది. ఇది బీఆర్ఎస్ కి వచ్చినప్పుడు మరి ఒక్కళ్ళు రిజైన్ ఇయ్యలేదేంటండి? ఒక్కళ్ళు రిజైన్ అయ్యి మినిస్టర్ పదవులు కూడా అనుభవించిండ్రు కదా, అది మర్చిపోయినరా? బతిమిలాడంగా సల్లబడితే కాలం చేసిన పాత కార్పొరేటర్లకు నివాళులు అర్పించి కార్యం నడిచింది. సిటీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా వచ్చిర్రు. అటెంక మళ్ళా గదేలొల్లి. ఆనకాలం వచ్చింది, పబ్లిక్ తిప్పలైతుంది, నాలాలు రిపేర్ చేయలేదు, ఏం పట్టించుకుంటలేరని లొల్లి చేసిరు కార్పొరేటర్లు. ఇంత ముఖ్యమైన మీటింగ్ కు ఆఫీసర్ ఎందుకు రాలేదని జిహెచ్ఎంసీ కమిషనర్ అమరపాలి మేడం తోటి లొల్లికి దిగేండ్రు. ఇక ఎటు చూడండి, ఎంఐఎం బీజేపీ కార్పొరేటర్లు ఎట్లా కలవడుతున్నారో. కాగితాలు చింపేసుకునుడే కాదు, కలవడ్డరు కూడా. ఇంతకీ ఇళ్లలో ఏందంటే బీఆర్ఎస్, కాంగ్రెస్, మజ్లిస్ 3 పార్టీలు ఒకటేనని కమలం పార్టీ వాళ్ళు అట్టల మీద రాసుకొస్తే చెల్ మా గాలతోటి దోస్తానేందని పతంగి పార్టీ వాళ్ళు ఫైటింగ్ కు తయారైనరు అన్నట్టు. గీలొల్లిలా మీటింగ్ ఎడ నడుస్తుందని వాయిదా వేసింది మేడము. 5-6 నెలల తర్వాత మీటింగ్ పెడితే ఎన్నో ముచ్చట్లు మాట్లాడతారు, పట్నం పబ్లిక్ తిప్పలు తీరుస్తారని ఆశపడితే అంత ఆగమాగం జగన్నాథం. గౌరవ కార్పొరేటర్లు సీట్లలో కూకున్న తక్కువ, లేచి లడాయి చేసింది ఎక్కువ. ఎంత ఎక్కువ లొల్లి చేస్తే అంత గొప్పగా మీటింగ్ నడిచినట్టు అని అనుకున్నారో ఏమో పో. పోతరాజుల ఆటలు, డిల్లెం బల్లెం మోతలు, శివసత్తుల శిగాలు, బోనం కుండలు, యాపరిల్లలు, కొడుకలు బెల్లం, తల్లికి మొక్కులు, భక్తులకు సంబరం. ఆషాఢ మాసం అంటే బోనాలు, బోనాలంటే హైదరాబాద్. ఏమన్నా జరుగుతాయా మరి? ఏ పండుగ సంబరమైనా 2-3 రోజులు, లేదంటే నవరాత్రులు. కానీ బోనాలు అట్లా కాదు లో. రేపు షురువైనాయి అంటే నెల రోజులు ధూమ్ ధామ్ ఉంటది పోన్రి. తెల్లారితే డిల్లెం బల్లెం మోతలే. మళ్ళా గోల్కొండ జగదాంబిక అమ్మవారికి తొలిబోనం ఎక్కిచ్చిడితోటి సంబురాలు చాలైతాయి. వెనకటికెళ్లి కోట మీద పూజలు అందుకుంటుంది. సర్కార్ తరపున గుళ్ళ మంత్రి కొండా సురేఖ మేడం పట్టుబట్టలు పెడతది. గుడి చుట్టూ టెంట్లు వరుసుడు, తోరణాలు గట్టుడు, లైట్లు, టైలెట్లు, సకల సౌలతులు చేసిండ్రు. 15 మంది వచ్చాము, అందరం కలిసి 8 సంవత్సరాల నుంచి పాల్గొంటున్నాము. చాలా మంచిగా అనిపిస్తుంది. మాకు రాకపోతే కూడా ఎలాగైనా ఉంటది. 7 ఇయర్స్ నుండి పెడుతున్నాం. ఇయర్ బై ఇయర్ బాగానే గ్రోత్ ఉంది. మాకు బాబు పుట్టారని కోరుకుంటే పుట్టినాడు. ఇవాళ ఆఫీసర్లు, పోలీసులతోటి మల్లోపారి మీటింగ్ పెట్టిండ్రు మంత్రులు. గవర్నమెంట్ 20 కోట్లు పంపుతుంది పట్నంలో బోనాల జాతర ధూమ్ ధామ్ చేయాలని. ఏడ తక్లీఫ్లు కాకుండా చూసుకోవాలని ఆర్డర్ వేసిండ్రు. హైదరాబాద్ యొక్క సాంప్రదాయాన్ని, సంస్కృతిని రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశ వ్యాప్తంగా కూడా తెలిసే విధంగా సింగర్ కోటి అమూల్య రాసి పాడిన బోనాల పాటను విడుదల చేసిండు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ సారు. తెలంగాణలో బోనాలు పండుగ అంటే చాలా ముఖ్యమైన పండుగ. బోనాలు సెలబ్రేట్ చేసుకునేటప్పుడు ఈ పాట వినాలని చెప్పి అందరినీ కోరుకుంటున్నాను. ఇక మంగళవారం నాడు బల్కంపేట ఎల్లమ్మ తల్లి కళ్యాణం. ఈ నెల 21 నాడు లష్కర్ బోనాలు, మర్నాడు రంగం. అటెన్ కారానికి పాత బస్తీల
నెల రోజులు సిటీలా ధూమ్ ధామ్ ఉంటది పోర్రి. వరంగల్ భద్రకాళమ్మ గుడిలా ఇయాలనే శాకంబరి ఉత్సవాలు చాలైనాయి. 1000 కలశాలతోటి అమ్మవారికి అభిషేకం చేసి జాతర చాలు చేస్తే భక్తులు దర్శనం చేసుకుంటున్నారు. ఇయాల్టికెళ్ళి 16 రోజులు సంబురాలు జరుగుతాయి. ఇది ఇలా బెజవాడ కనకదుర్గమ్మకు సారె సమర్పించిండ్రు. తొవ్వంట పోతుంటే ఏదన్నా టక్కర్లా మనిషి పానం పోతే గాశారం మంచిగా లేదు అనుకుంటాం. బీమార్ వచ్చి జీవిడిస్తే భూమి మీద ఆడికే నూకలు బాగున్నాయి అనుకుంటాం. కొట్లాట జరుగో ఆస్తి పంచాదులలో కాలం చేస్తే లేచినే అలా మంచిగా లేదని ఊకుంటాం. కానీ మనసు నిమ్మలం చేసుకుందామని పలానా కాడికి పోతే మంచి జరుగుతుందని నమ్మితే జరగరాని ఘోరం జరిగింది ఒక తాన. ఇంకా చిత్రం ఏందంటే నాకేం తెలియదు, నాకేం సంబంధం లేదని బోలే బాబా వారు బోర్ నేడ్చుడు ఒక్కటే తక్కువ. అబ్బా, ఉత్తరప్రదేశ్ లో మొన్న తొక్కిసలాటై 121 మంది కాలం చేయంగానే పరారై ఇవాళ వీడియో సందేశం పంపిండు అయ్యగారు. అగనాట కారణమైన వాళ్ళని అస్సలు ఇడిచిపెట్టొద్దట. కానీ ఆ కార్యం పెట్టుకుంది మీరు, చుట్టున్నది మీ వాళ్ళు, వచ్చిన వాళ్ళు మీ భక్తులు. ఇక ఏరేటోళ్ళు ఎట్లా కారణం అవుతారో సౌలతులు చక్కగా చేయలే. మీ బాడీ గార్డులు నూకేసినందుకే ఒకళ్ళ మీద ఒకరు పడ్డారని ఆఫీసర్లు చెప్తుంటే మీరేందయ్యో ఇంకెవరి మీదకో నూక పడుతుంది. కానిస్టేబుల్ కొలువుకు రాజీనామా పెట్టి బాబా అవతారం ఎత్తినాక 100 కోట్ల ఆస్తి కమాయించిండటుల్లో దేశమంతా 24 ఆశ్రమాలు కట్టి బగ్గనే భక్తులకు దగ్గరయ్యిండు. ఏక్ నెంబర్ బంగ్లాలు, రాజభోగాలు, పడవల సొంటి కార్లు, 16 మంది సెక్యూరిటోళ్ళు. ఏమన్నా బిజినెస్ లు గిట్లా చేస్తుండే తెల్ల సూటు బూట్ వేసుకొని నేను దేవునికి దగ్గర, నేను ఒక్కనే బాబాను, ఇంకెవ్వరు లేరని శుద్ధులు చెప్తాడు. అబ్బా అని మనోళ్ళు మురిసిపోయి సరిపోని చదివిస్తారు. అందులో పెద్ద భక్తులు కూడా ఉంటారు కాబట్టి గా పతారతో ఏ పని అంటే ఆ పని అయిపోతుంది అన్నట్టు. అంత గొప్పగానే అనిపిస్తది. గిసొంటి అయినప్పుడే బాబాలు అసలు భాగవతం బయటపడుతుంది అన్నట్టు. అయ్యగారు ఆస్తి గురించి తెలిసినాక కొత్త బాబాలు ఇంకెందరు పుడతారో పో. వామ్మో ఏందా సినిమా, గమ్మతి గమ్మతి బండ్లు, తీర్తి రత్తార్లు, మనుషులను మోసుకుపోయే మిషన్లు, డిషిం ఫైటింగ్లు, కూలిన బంగ్లాలు, తుపుక్కున కూలే బిజ్జి, మీద కాంప్లెక్స్, కింద భూమి. అదో చిత్రమైన లోకం అబ్బా. మన మనుషులు కాదు, మన లెక్క కాదు. ఇంగ్లీష్ సినిమాలు ఉంటాయి చూడురి, అగో గట్లుంది. గదేనుల్లా కల్కి సినిమా గురించి చెప్తున్నా. గా షూటింగ్ ఏడ తీసిండ్రో ఎట్లా తీసిండ్రో తెలవాలంటే చలో కల్కి కాశీ. కల్కి సినిమాల కాశీనగరం గిదే. ఇట్లా సెట్ వేసి షూటింగ్ తీసి గ్రాఫిక్స్ అతకబెట్టి టాకీస్ కిడిస్తే బొమ్మ సూపర్ హిట్. ఇది ఇప్పుడు మీరు చూసి ఉంటారు సినిమాలో బార్ కౌంటర్ అని చెప్పేసి ప్రభాస్ గారు ప్లస్ దుల్కర్ సల్మాన్ వాళ్ళు కూర్చుని ఉంటారు. ప్లస్ ఇదేమో చక్రాది మన లాస్ట్ ప్రభాస్ గారు కింద పడితే ఇట్లా పట్టుకుంటాడు అనమాట. పట్టుకున్న తర్వాత బ్యాక్ సైడ్ నుంచి విష్ణు అవతారం కనిపిస్తుంది. టన్నుల కమానం పాతిన్ప సామాన్లు గుజరాత్ రాష్ట్రంకి వెళ్ళి తెచ్చి 100 మంది నెలల కమానం ఎల్డింగ్ కొడితే కాశీనగరం తయారైంది. 3 years నుంచి దీని మీద వర్క్ చేసినాం, షూటింగ్ కూడా అయిపోయింది. ప్రతిసారి ఇక్కడ షూట్ ప్లాన్ చేసినప్పుడల్లా ఖచ్చితంగా వర్షం పడుతుంది అనమాట. ఈ సెట్ కాంచి అసంటకు పోతే శంబాల కాంప్లెక్స్ సెట్టింగ్లు. అమితాబ్ బచ్చన్ విగ్రహం చూడురి ఎంత పెద్దగుందో. సినిమాల సుత సేమ్ ఇట్లనే ఉంటాడులే. ప్రభాస్ నడిపే బుజ్జి బండి గిదేనబ్బా. తయారు చేస్తానికి 7 కోట్లు పట్టిందట. ఈ బిజ్జి మీదే ఖతర్నాక్ ఫైటింగ్ ఉంటది. హౌ విలన్ తిరిగే పుష్పక విమానం. కైరా అనే అమ్మాయి ఈ బండి మీదే పోతది. బండ్లు మొత్తం ఈడనే ఉన్నాయి, మంచిగా చూడురి. వెనకటి కాలం పుస్తకాలు, వస్తువులు, తీర్ తుపాకులు, గమ్మతి గమ్మతి డ్రెస్సులు. డైరెక్టర్ నాగశ్విన్ సార్ చెప్పినట్టే కాగితం మీద డిజైన్ గీసి అటెన్గా ఇట్లా తయారు చేసిరట అన్ని కూడా. సినిమా తీస్తానికి 4 ఏండ్లు పడితే ఈ సెట్ల 245 రోజులు షూటింగ్ అయింది. ఇంతకు ఈ సెట్ వేసింది ఏడనో కాదు, మన హైదరాబాద్ దగ్గరలా శంకర్పల్లి కాడనే. సినిమాకు 600 కోట్లు పెడితే అందులో 100 కోట్లకు దాకా దీనికే కావచ్చట. ఉత్తగా చూస్తే మెకానిక్ షెడ్ లెక్కే అగబడుతుంది గాని వెనకాల గ్రాఫిక్ అంట పెడితే మనం టాకీస్ లో చూసినట్టు ఇంగ్లీష్ సినిమా లెవెల్లో కనబడుతుంది అన్నట్టు. హలో, ఇప్పుడే టీవీలో చూసిన ఆక్సిజన్ బుడ్ల రేట్లు పెరుగుతున్నాయంట. పోయో 4 పట్టుకరాన్రి. ఓ వదిన, మా బుడ్డోనికి తలిగించిన ఆక్సిజన్ బుడ్డ అయిపోవస్తుంది. మీ ఇంట్లో ఇంకోటి ఉంటే ఇయ్యుర్రి, మీ అన్న రాగానే తెప్పిస్తా. మూతికి మాస్క్ లేకుండా బైక్ పై తిరుగుతున్న యువకుడికి 10,000 ఫైన్. ఆక్సిజన్ పాఠశాలలో పెరుగుతున్న అడ్మిషన్లు. ఉదయం సాయంత్రం వేళలో రద్దీ. ఏంది గట్ల చూస్తారు? రేపు గిసంటి వార్తలే వినాల్సి వస్తుంది మళ్ళా. వామ్మో,
ఏంది కథ? గాలి వీల్సకుంటే బతుకమని తెలుసు, పీలిస్తే సచ్చే కాలం వచ్చే. దేశంలో దినాం కాలం చేస్తున్న దాంట్లో 107 గలీజ్ గాలి వల్లేనంటే ఎంత డేంజర్ ఉందో సుడురిగా. ఢిల్లీలో 11,000 మంది ప్రాణాలు మింగి పడైతుందట. మన హైదరాబాద్ లో ఏమన్నా తక్కువనా? కాలం చేసిన 100 మందిలా 5 గిసొంటి గాలి చేయబట్టినట. మేం కాదు, లాన్సెట్ అనే సంఘపోళ్ళు దేశంలో గాలి ఖరాబైన 10 పట్టణాలు ఢిల్లీ, హైదరాబాద్, బొంబాయి, మద్రాస్, కలకత్తా, బెంగళూరు, అహ్మదాబాద్, పూణే, సిమ్లా, వారణాసిల ఎంక్వైరీ చేసి చెప్పిన ముచ్చట. అంత మన పుణ్యమే మరి. ఆడాడన్న కానొచ్చే చెట్లు, గుట్టలు పొతం పెట్టుడు, అంతరాల మీద అంతరాల బంగ్లాలు గట్టుడు. బండ్ల పొగేమన్నా తక్కువనా? దినామింత బండ్లు కార్లు వెరుగుడే గాని తగ్గుడన్న ముచ్చటే లేదాయే. ఇక ఢిల్లీలోనైతే బడులు బంద్ పెట్టి సరిబేసి పద్ధతిలో బండ్లు రోడ్డెక్కించి పంటలు కాలబెట్టద్దు, ఇండ్లు కట్టద్దని ఎంత గొట్టు రూల్స్ పెట్టినా ఫాయిదా లేకుంటుంది. ఇప్పటికే మన ఆఫ్సు 9 ఏళ్లు తగ్గిందిరా నాయనా అంటే ఈ గాలి పుణ్యాన ఇంకింత తగ్గే కథ కాబట్టే అయ్యో అని బాధపడే కంటే శాతనైతే పచ్చదనం పెంచుడు ఒకటే మార్గం. వామ్మో, నీతోడు షాపింగా? నాతోడు కాదు తల్లి. 20 చీరలు మర్రేస్తే ఒక్కటి సుత మంచిగా లేదని ఇంకో షాపుకు పట్టుకోవతావు. ఏమండి, కొత్త డిజైన్ చీరలు వచ్చినాయి, గల్లీలు అందరు కొనుక్కుంటుర్రు. నాకు కూడా కొనియరాదు? చీర మొన్ననే 2 కొన్నావుగా, ఆ బీర్వాల చూడు మొత్తం చీరలే. నంగిలేమో షిల్కోయకేసినావు. ఇంకా చాలయా అని ఇద్దరాల మొగల నడుమ ఎప్పుడో కిస్సర్ బస్సర నడుస్తూనే ఉంటది. షాపింగ్ అంటే మాతోటి అట్లుంటది మళ్ళా. అయితే గీ మేడం సుధామూర్తి 30 ఏండ్ల సంధి చీరలే కొనలేదట్టుల్లో. 30 రోజులు కాదు, 30 ఏండ్లు. కాశీకి పోయినప్పుడు మనకిష్టమైంది ఏదోటి వదిలేయాలంటారు కదా. మేడం షాపింగ్ వదిలేసిందట. ఆ కాంచి ఇంతవరకు చీరల బ్యారమే చేయలేదని ఓ ఇంటర్వ్యూలో గొప్పగా చెప్పింది. పెన్మిటి కొనిచ్చి తెస్తాడేమో అనేరు. కాదు కాదు, చుట్టాలు దోస్తులు గిఫ్టుల కిందిస్తే అవే కట్టుకుంటదట. అప్పట్లా మా అమ్మకు 8 చీరలుండే, మా అమ్మమ్మకైతే 4 ఉండే. నాకు కూడా ఎక్కువ తక్కువ లేవనుకొచ్చింది. ఇంతకు సుధామూర్తి మేడం ఎవరో తెలుసు కదా? ఇన్ఫోసిస్ కంపెనీ ఓనర్ నారాయణమూర్తి సారోళ్ళ ఇంటామే. రాజ్యసభ ఎంపీ కూడా. పుస్తకాలు రాస్తూ సేవా కార్యాలు బగ్గనే చేస్తది. వీళ్ళకున్న ఆస్తికి రోజు కోటేంది, గంటకో చీర కట్టుకోవచ్చు. కానీ మేడానికి గట్ల నచ్చదట. ఇప్పుడు మీరేమనుకుంటుండ్రో చెప్పాలనా? అబ్బా, ఇక వార్త అపరాధులని ఆడోళ్ళు, ఈ మేడం మస్తు గిరేట్ అని మొగోళ్ళు అంటుంటారు పక్కా. పోదాటి కల్లైనా పరుపుతాటి కల్లైనా రాక వట్టిర్రంటే సాలు అనేదాకా పంపుతారు గౌడన్నలు. ఈత కళ్ళైతే కమ్మగా తీయగుంటది కాబట్టి మా అక్కలు సుత బగ్గన కాయిచేస్తారు. కళ్ళంటే ఈత కళ్ళు, తాటి కళ్ళు, గిరక తాటి కళ్ళు, యాప కళ్ళు గివ్వే తెలుసు. కానీ ఇప్పుడు మీకు కళ్ళు చూపిస్తాం. వార్త చూస్తుంటేనే కిక్కెక్కినంత పని అవుతుంది అనుకో రాదుర్రి. ఎంతసేపు ఊరిస్తావు? సప్పుడేక వార్త ఏక అంటారా అన్నలు? కానీ రే ఎత్తిన చెంబు దించకుండా గుంజుడే గుంజుతున్నాడు కాక. అగో అమ్మ సుధ తాగుతుంది, కమ్మగున్నదనుకుంటా. ఇటు అన్న బాటిలే ఎత్తిండు పో. ఎవ్వరు తపాలలు చెంబులు పట్టిర్రు మొద్దుగా. అట్లంతా ఆటికల్లో ఈతకల్లో కాదుల్లో మేడికల్లు. నాగర్ కర్నూలు జిల్లా చిన్న కొత్తపల్లిలో 4 రోజుల కాంచెల్లి గీ మేడి చెట్టుకు కళ్ళు వారుతుందట. చెట్టు కొమ్మలు నరికితే బొట్లు బొట్లు రాలుతుండే వరకు గీ గౌడను లొట్టి తెచ్చి పెట్టిండు. హీగేముంది, చూస్తుండగానే నిండుతుంది. దినం పొద్దుగాల 10 లీటర్లు, మాపటిల్లి 10 లీటర్లు. తాటికల్లు ఏడంటే ఆడ దొరుకుతుంది. మేడికల్ అట్లా కాదాయే. మళ్ళా పెయ్యికి మంచిదని ఎవరు చెప్పిర్రో గాని మాకనే పడుతుర్రు పబ్లిక్. సాయంకాలం తాగుతున్నాం. మంచిగా ఉంది. కాళ్ళ నొప్పులు తగ్గినాయి, నడుము నొప్పులు తగ్గినాయి, బాడీ కూడా మంచిగా ఉంది. ఇక కాకలేమో తాటికల్లు ఈత కళ్ళుకు పోడు బంద్ పెట్టి పొద్దుగాల పొద్దుమికి చెంబులు తపాలాలు పట్టుకొని మేడి చెట్టు కాడికి వచ్చి కూకుంటున్నారు. ఇంతకుముందు తాటికల్లు ఈత కళ్ళు తాగినాము. తర్వాత ఇప్పుడు మేడి చెట్టు ఒక 1 రోజుల నుంచి వస్తుంది. ఆ మేడి చెట్టు కళ్ళు గుడకంగా తాగుతున్నాం. మంచిగా అనిపిస్తుంది మేడి చెట్టు కళ్ళు. మేడి పండు పొట్టిప్పితే పురుగులుండే కాదు, కొమ్మలు గీస్తే కళ్ళు సుత వారుతుంది అన్నట్టు. చూసిండ్రు కదా. ఇక ఇవుళ్ళ ఇయాల్టి తీన్మార్ ముచ్చట్లు ఉంటామల్లా. నమస్తే.